సమాచార్ న్యూస్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం పెదపూడి కొంగరవారి వీధి రామలయ ప్రాంగణంలో దేవీ నవరాత్రుల కార్యక్రమాలు ఘనంగా జరిపిస్తున్నాము అని కమిటీ సభ్యులు కొంగర రాజు, అప్పసాని చౌదరి, బొప్పన నారాయణరావు, దేశిని వీర్రాజు అన్నారు. శాస్త్రి వీరంకి నారాయణమూర్తి మాట్లాడుతూ ఏ ఆటంకం లేకుండా రాబోయే సంవత్సరాలలో కూడా దేవి నవరాత్రుల కార్యక్రమం ఇలా దిగ్విజయంగా జరగాలి అని కోరుకుంటున్నాము. దసరా మహోత్సవాలు భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా విశిష్టంగా జరుపుకునే పండుగ. దుర్గాదేవి రోజు అన్నపూర్ణ అవతారంలో అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాముడి రాక్షస రావణుడిపై విజయాన్ని గుర్తు చేస్తుంది అని వీరంకి శాస్త్రి అన్నారు. తదుపరి గిడుతూరి రాఘవ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా కొంగర వీధి రామలయ ప్రాంగణంలో భక్తులందరూ ఏకమై అమ్మవారిని కొలుస్తూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము అని, ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాలుగా భక్తులు, కమిటీ సభ్యులు సేవ చేసుకుంటున్నారు. వారిని, వారి పాడి పంటలను, కుటుంబాన్ని దీవించాలి అని కమిటీ తరపున కోరుకుంటున్నాము. ఈ పండుగ సాధారణంగా దుష్టత్వంపై విజయం, ధర్మం ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది అని అన్నారు. ఆంధ్ర సమాచార ఛానల్ వారికి కృతజ్ఞతలు. గత 14 సంవత్సరాలు ఇక్కడ కార్యక్రమాలను దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. కమిటీ వారి ఆధ్వర్యంలో పెదపూడి గ్రామం, కొంగరవారి వీధి, కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుకలు గత 14 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి ఈతి బాధలు ఏమీ లేకుండా కూడా పాడి పంటలు సమృద్ధిగా ఉండేటట్లుగా ఇక్కడ ప్రజలందరినీ కూడా సాక్షాత్కరించి చాలా చక్కగా కార్యక్రమాలకు జరిగేటట్టుగా చేస్తున్నారు. ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజులు కూడా ఇలాగే జరుపుకుంటామని కమిటీ తరఫున మేము మనం చేసుకుంటున్నాం. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పెదపూడి గ్రామంలో కొంగరవారి రామాలయం దగ్గర వేయించేసినటువంటి రామాలయం పరిధిలో శ్రీ శరన్నవరాత్రి మహోత్సవాలు 13 సంవత్సరాల నుండి దిగ్విజయంగా కొనసాగుతూ ఈ సంవత్సరం 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ రోజున 3వ రోజు. ఈ రోజున శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి దుర్గా అమ్మవారు జనాలందరికీ కూడా చంద్రఘంటాదేవిగాను, అలాగే అన్నపూర్ణాదేవిగాను కూడా దర్శనమిచ్చే భక్తులందరినీ కూడా చక్కగా కాపాడుతూ వస్తుంది. అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ప్రతి సంవత్సరము కూడా మనము ఇదే విధముగా ఈ శరన్నవరాత్రులను మనం పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. స్వస్తి.